ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చుని మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ ప్రత్యేకమైన కోరికలో మన కుటుంబాలను ఏ విధంగా కట్టుకోవాలో, కుటుంబానికి మూలమైన స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ కుమార్తెగా, భార్యగా, తల్లిగా తన పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాత్రలో కూడా తను తప్పిపోకూడదు, ఓడిపోకూడదు. ప్రతి పాత్రను కూడా ఆ పాత్రకు న్యాయం చేయాలి. కూతురిగా, కుమార్తెగా న్యాయం చేయాలి, భార్యగా న్యాయం చేయాలి, తల్లిగా న్యాయం చేయాలి. ఆ పాత్రలకు ఏ పాత్రలో అన్యాయం జరిగినా తమ యొక్క జీవితము వ్యర్థమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి ఈ దినము మనం ధ్యానించుకునే భాగంలో చూస్తే కొంతమంది స్త్రీలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయం నుంచి మనం మొదటి వచనం ధ్యానించుకుందాం. యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాతు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాతు ఏబేలు కుమారును, గిలాదు మనవడును, మాకీరు మునిమారును అయిన ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహారా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. ఎంతమంది అండి వీరు? 5 కుమార్తెలు ఉన్నారు. సెలోపెహాతుకు 5 కుమార్తెలు ఉన్నారు. వీరు ఎవరి వంశస్థులు అంటే మనష్షే వంశస్థులు. యాకోబు కుమారుల్లో యోసేపుకు పుట్టిన మనష్షే, ఎఫ్రాయిము, మనష్షే ఇద్దరు పుట్టారు. ఎఫ్రాయిమునేమో యాకోబు కుమారుల్లో చేర్చుకున్నాడు యాకోబు. మనష్షే ఏమో యోసేపు వంశంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ మనష్షే కుమారుల్లో ఈ వంశంలోంచి వచ్చిన ఈ సెలోపెహాతు ఏమైందంటే, దేవుడు వాగ్దానం చేసి ఇస్తానన్న ఆ కానాను దేశానికి ఐగుప్తు నుంచి నడిపించి తీసుకుని వచ్చిన తర్వాత ఆ యోర్దాను దగ్గర నుంచి, యోర్దాను నది అవతల నుంచి కూడా వీళ్ళు భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చారు. ఆ భూభాగం స్వాధీనపరుచుకున్న తర్వాత వారికి ఎక్కువగా మందలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ భూభాగం పెద్దది, ప్లస్ యోర్దాను దగ్గర పక్కనే ఉంది కాబట్టి మైదానాలు, పచ్చిక బీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి మాకు సరిపోతాయి అని చెప్పి కొంతమంది అడిగినప్పుడు వారికి ఇచ్చుకుంటూ ఈ భాగాలను ఇచ్చుకుంటూ వచ్చారు. అలా పంచుకుంటూ వాళ్ళ భాగాలు పంచుకుంటూ వచ్చేటప్పుడు ఈ సెలోపెహాతు యొక్క కుమార్తెలు మోషే దగ్గరకు పోయి అక్కడ సర్వ సమాజం ఎదుటకి, తర్వాత అక్కడ ప్రధానులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు అందరూ ఉన్నారు, వారి యొక్క గోత్రకర్తలు వాళ్ళందరూ ఉన్నారు. వారందరూ సర్వ సమాజం మధ్యలోకి వచ్చి మోషేని అడుగుతున్నారు, అయ్యా, మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్యము కావాలి. ఎందుకంటే మా తండ్రికి మేము ఆడపిల్లలమే, మా తండ్రికి మగ పిల్లవాడు లేడు. మా తండ్రికి మేము 5 ఆడబిడ్డలమే, మగబిడ్డ ఎవరు లేరు. కాబట్టి అయ్యా, మాకును ఆ స్వాస్యములో భాగం రావాలి. ఆ దేవుడు ఇస్తానని చెప్పిన ఈ కానాను దేశంలో, ఈ కానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే ఈ కానాను దేశంలో స్వాస్యం మాకు కూడా కావాలి. ప్రతి గోత్రకర్తకి, ప్రతి ఒక్కరికి, ప్రతి వంశంలోను ప్రతి ఒక్కరు కూడా భాగం ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా.
శ్వాసం ఇచ్చుకుంటూ ఆ భూభాగాన్ని ఇచ్చుకుంటూ పొలాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా, మాకు కూడా మా వాట మాకు కావాలి. అంతేకాదు, మా తండ్రి దేవుడి మీద తిరుగుబాటు చేసి కోరాహు గుంపులో ఉన్నవాడు కాదు. మా తండ్రి చనిపోయాడు. ఏది దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని శాపాన్ని ఉగ్రత వచ్చి చచ్చిపోలా. మా తండ్రి తాను పాపం చేశాడు కాబట్టి అరణ్యంలో చనిపోయాడు. తాను పాపం చేశాడు కాబట్టి అరణ్యంలో చనిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి గుంపులో మా తండ్రి లేడు. మా తండ్రి ఆ దేవుని మీద తిరుగుబాటు చేసిన గుంపులో లేడు. కానీ మా తండ్రి పాపం చేశాడు కాబట్టి మా తండ్రి చేసిన పాపాన్ని బట్టి మా తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆయన వారసులుగా మేము ఉన్నాం. ఆయనకు కుమారులు లేరు కాబట్టి వారసత్వంగా మాకు ఆ భూభాగాన్ని పంచి ఇవ్వండి అని చెప్పి ఈ 5 కుమార్తెలు వెళ్ళి అక్కడ అడిగారు. సెలోపెహాతు కుమార్తెలు 5 అక్కడ నిలబడి అడిగారు. అడిగినప్పుడు మోషే, సరే అమ్మా, నేను దేవుని సన్నిధిలో విచారించి దేవుడు ఏం చెప్తే దాన్ని నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా అన్నాడు. ఇలా అడుగుతున్నారంటే దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో సెలోపెహాతు కుమార్తెలు అడిగింది న్యాయమే, వాళ్ళు అన్యాయం గారి మార్గంలో న్యాయంగానే అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయి మోషే అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా పిల్లలారా, ఎంతటి 5-6 వచనాలకి రండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, సెలోపెహాతు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చందా చేయవాలని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని సన్నిధిలో వారు వచ్చి యుక్తమైనది అడిగారు, యోగ్యమైనది అడిగారు. ఏది పడితే అడగల. అయ్యా, మరి మా తండ్రికి శ్వాసం కావాలి కదా, మా తండ్రి చనిపోయాడు, మా తండ్రికి కుమారులు లేరు కాబట్టి మేము కుమార్తెలమే కాబట్టి మాకు కూడా శ్వాసము కావాలి, మాకు కూడా ఆస్తులో హక్కు కావాలి అని అడిగినప్పుడు మోషే వెళ్ళి దేవుడిని, అయ్యా మరి ఏం చేయమంటారంటే, వారు అడిగింది యుక్తమైనది, మంచి అడిగారు కాబట్టి మీరు మోషే నీవు అలాగూ చేయి, మోషే నీవు అలాగూ చేయి, వారు కూడా శ్వాసం పంచివు, అందరితో పాటు వారు కూడా పంచు అని చెప్పడమే కాదండి. అలా చెప్పడమే కాదు, తర్వాత వీరిలాగా వారసులు లేని కొడుకులు లేనటువంటి వరకు కూడా కూతుర్లకి కూడా ఆస్తులు పంచివు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ సెలోపెహాతు కుమార్తెలు ఎంత యోగ్యమైన వారో చూడండి, ఎంతగా దేవుని భయభక్తులు కలిగిన వారంటే వీరు ఎక్కడ కూడా తప్పిపోరా. వీరు అడిగిన దానికి దేవుడు ఆ ముద్ర వేయటమే కాదు, ఇలాగ వాళ్ళు అడిగింది మంచిదే అడిగారు, యుక్తమైనది అడిగారు, ఇలాగే అందరికి కూడా మీరు ఇలాగే న్యాయం చేయండి అని చెప్పారండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరికి ఇలాగే చేయండి మోషే, అందరికి ఇలాగే చేయి, కొడుకులు లేని వారందరూ కూడా కూతుర్లకు ఆస్తివు, శ్వాసంగా పంచివు భూభాగాన్ని అని చెప్పి మోషేతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత దేవుడు ఒక కట్టడి విధించాడు, ఒక శ్వాసము ఇంకో శ్వాసంలోకి ఆస్తి వెళ్ళడానికి వీలు లేదు. ఈ శ్వాసమే మనసే శ్వాసమో ఎఫ్రాయింలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఈ మనసే శ్వాసంలోనే ఉండాలి, ఆస్తి అటువైపు వెళ్ళడానికి వీలు లేదు అన్నప్పుడు అని దేవుడు కట్టడం విధిస్తే వీరు కూడా వేరే శ్వాసపు వాళ్ళని పెళ్లి చేసుకోకుండా అదే శ్వాసంలో పెళ్లి చేసుకొని వారితోనే ఉండి దేవుడి యొక్క కట్టడాలను ఎక్కడ తప్పిపోలేదండి. అంతేకాదండి, వీళ్ళు చాలా భక్తి పరాయణులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు.
ఎక్కడ కూడా తప్పిపోలేదు. ఆడబిడ్డలైనా మన భాషలో చెప్పాలంటే నిప్పులు. పవిత్రమైన పరిశుద్ధమైన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవించిన వారు వీరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, తండ్రి లేకపోయినా, సహోదరులు లేకపోయినా వీరు మాత్రమే పరిశుద్ధంగాను పవిత్రంగా ఉండటమే కాదు, దేవుణ్ణి వీళ్ళు అడిగితే దేవుడే వీళ్ళు అడిగిందే కరెక్ట్ అని చెప్పాడంటే చూడండి. వీళ్ళు అడిగినట్లుగానే అందరూ కూడా ఇలాగే చేయండి అని చెప్పాడంటే చూడండి వీళ్ళు ఎంతగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తాను. యవన బిడ్డల గురించి చెప్తున్నా, కుమార్తెల గురించి చెప్తున్నా నేను. ఒక చిన్న బిడ్డ చిన్నది ఉంది, మిక్కిలి చక్కనిది. ఆమె కన్నిక, ఏ పురుషుని ఆమె కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరంటే ఆమె రిబ్కా. రిబ్కా చక్కనిది, చాలా అందగత్తే, కన్యక పిల్ల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈమె అబ్రహాముకి కోడలైపోయింది. వాగ్దానానికి వారసుడైన ఇస్సాకు యొక్క భార్య అయిపోయింది. వాగ్దానాలకి వారసురాలుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఈవిడ గురించి ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈమె చూడండి, ఆ మాట చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నాడు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగినప్పుడు అందుకు ఆమె, అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుటకు కూడా వాటికి కూడా నేనే నీళ్లు చేదిపోస్తాను అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, ముందుగానే ఒక ఏర్పాట్లు ఉన్న బిడ్డ. ఈ చిన్నది అక్కడ చూస్తే దిగుడు బావి. ఆ దిగుడు బావిలోకి లోపలికి మెట్ల మీద దిక్కుంటూ వెళ్ళాలి. అవి చాలా లోతుగా ఉండే నీళ్లు. ఆ లోతుకు వెళ్ళి ఆ నీళ్లు ముంచుకొని పైకి తీసుకుని రావడం చాలా కష్టం. అయినా ఈ చిన్నది సురుగ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. గగో దిగిపోయింది. ఆ లోతులోకి దిగింది, నూతులో దిగింది. ఆ నూతులో నీళ్లు ముంచుకుంది, పైకి ఎత్తుకుని వచ్చింది. రాగానే ఆ వచ్చిన స్పీడ్కి ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా నాకు కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు పోయంటే, నీళ్లు తాగడానికి నీళ్ళు ఇచ్చడమే కాదు, నీ ఒంట్లు కూడా నేను చీరిపోస్తాను అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఇతను పరీక్ష పెట్టాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఒక పరీక్ష పెట్టాడు. నా యజమానుడు ఒక కుమారునికి, ప్రభువా నీవు సిద్ధపరిచిన భార్య నాకు దాహం తీర్చడమే కాదు, నా ఒంటిలు కూడా దాహం తీర్చాలి అన్నాడు. ఆయన అడగలేదు, మనసులో అనుకున్నాడు. దేవుని ప్రార్థించాడు. ఈమె వచ్చి అంటుంది, అయ్యా మీరు త్వరగా తాగండి, మీ ఒంట్లు కూడా నేను దాహం తీరుస్తాను అని. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. తర్వాత ఈమె ఆ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఈయన కూడా ఆ ఇంటికి వెళ్ళాడు. అతను కూడా ఇంటికి వెళ్ళాడు, ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాత తన తల్లితోనూ తన తండ్రితోనూ తన సహోదరుడితోనూ మాట్లాడు. ఏది పిల్ల యొక్క తండ్రితోనూ తల్లితోనూ సహోదరుడితోనూ మాట్లాడాడు. ఇలా మాట్లాడిన తర్వాత, నేను ఇలా వచ్చాను, నా వచ్చిన పని సఫలమైందని మేము తెలుసుకోవాలి అంటే, మరి మీ చిత్తం ఏముంది, మీరు చెప్పండి. మీ బంధువు అయిన అబ్రహాంకి మీ కుమార్తెని
కోడలుగా ఇవ్వడానికి మీకు ఇష్టమైతే ఆ బిడ్డ మాకు ఏ విషయం చెప్పండి అన్నారు. వీళ్ళు ఏ మాట ఇచ్చేశారు ఇక్కడ. ఏమని? తన తండ్రిను తన సహోదరుడు మాట ఇచ్చాడు. 50 వచనంలో చూడండి. లాబానును బెతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇది ఒక నిమిషం అండి. చూసారా, లాబాను అంటే ఆ రిబ్కా చిన్న పిల్ల, ఆ పిల్ల యొక్క అన్న. బెతీయేలు అంటే ఆ పిల్ల యొక్క తండ్రి. వీరు ఏమంటున్నారంటే, ఇదిగో ఇది యెహోవా వలన జరిగిన కార్యం, దేవుడే చేసిన కార్యం ఇది. మేము అవునని కానీ కాదని మేము ఎలా చెప్పగలం? నీవే వచ్చావు, ఆ బావి దగ్గర ఉండి నువ్వు దేవునికి మొరపెట్టుకుంటున్నావు. ప్రభువా, నీవు సిద్ధపరిచిన బిడ్డ అయితే ఇదిగో ఆ బిడ్డ నాకు ముందుగా పంపించు అన్నావు. ఆ బిడ్డ వస్తూనే ఉంది. ఆ బిడ్డ వస్తుంటే ఆ ఏ బిడ్డ అయితే, ఏ చిన్నదైతే నీళ్లు నాకు దాహానికి ఇమ్మన్నప్పుడు నాకు మరి మాట్లాడకుండా నాకు దాహానికి ఇస్తూనే కాదు, నా ఒంటి దాహం కూడా తీరుస్తాను అని చెప్తుందో ఆ బిడ్డే నీవు సిద్ధపరిచిన బిడ్డని నువ్వు అన్నావు కదా. మరి అదే విధంగా ఈ బిడ్డ కూడా అలాగే చేసింది. అంటే ఇది దేవుడి వల్ల జరిగిన కార్యమే. సరే, అలాగే కానీ మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేం. ఎందుకంటే ఇది దేవుడి వల్ల జరిగిన కార్యము కాబట్టి. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్మని యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇదిగో ఆ చిన్నది రిబ్కా నీ ఎదుర్కొని ఉంది, ఈమెను తీసుకుని వెళ్ళిపోయి ఇది దేవుడు ముందుగానే సిద్ధపరిచిన నీ యజమాని యొక్క కుమారునికి భార్య కావాలని దేవుడు సిద్ధపరిచాడు కదా, తీసుకుని వెళ్ళిపో అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ప్రియులారా, రిబ్కాని అడగలేదు. రిబ్కాని ముందుగా అడగల, అమ్మా నువ్వు వెళ్తావా, నీకు ఇష్టమేనా, మరి అతను నువ్వు చేసుకుంటావా, మరి ఆ దేశం నువ్వు వెళ్తావా, అంత దూరం వెళ్తావా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తావా, అంత దూరం నువ్వు ఉంటావా అని అడగల. ఇది దేవుడు చేసిన కార్యమే అనే వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి, అమ్మా ఇదిగో ఆ పిల్ల మీ దగ్గరే ఉంది, నీ ఎదురుగానే ఉంది, ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోండి అని ఒక మాట చెప్పేశారు. ఎవరెవరు? ఆ పిల్ల యొక్క అన్నను ఆ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, అయితే ఈవిడేమంటుంది చూడండి, అదే 57వ వచనంలో 57 వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనని. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మరో మాట మాట్లాడాల. అన్నను తండ్రిను మాట ఇచ్చేశారు, ఈ పిల్లను తీసుకుని వెళ్ళిపో అని. ఎందుకంటే ఇది దేవుని వల్ల జరిగిందని వారు అర్థం చేసుకున్నారు, గ్రహించారు కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళిపోయి బిడ్డను అన్నారు. కానీ ఆ బిడ్డ ఏమంటుంది, నాకు తెలియని వారితో నేను ఎట్టే వెళ్ళను అందా. ముఖమోహం తెలీదు, ఎవరో వచ్చాడు, ఎవరో మాటలు చెప్పాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటమేనా, మేము ఎట్ట వెళ్ళిపోతా అందా. అనలా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే తన తండ్రి తన సహోదరుడు కూడా మాట ఇచ్చేశారు ఆల్రెడీ, ఈ బిడ్డను తీసుకెళ్ళిపో అని. అన్న తర్వాత ఆ మాటకు లోబడిపోయిందండి. మరి మాటలలో వెళ్తాను అని చెప్పింది అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, తల్లిదండ్రులు చూసిన వాటికి ఎంతమంది బిడ్డలు తిరస్కరిస్తున్నారు. తల్లిదండ్రులు సంబంధం చూస్తే ఎంతమంది బిడ్డలు తిరస్కరిస్తున్నారు. నాకు వీడు పనికి రాదు, నాకు వీడు కాదు, నాకు సరైనవాడు కాదు. ఇతరులో మీరు ఏం చూసి ఒప్పుకుంటున్నారు? నాకు తగిన వాడేనా, నా స్థాయి తగిన వాడేనా, నా చదువు తగిన వాడేనా, నా అందానికి తగిన వాడేనా, నా గుణానికి తగిన వాడేనా, నా రేంజ్కి తగిన వాడేనా? దేవునికి మహిమ కలుగునుగా అని ఒకరంటే, ఒకరేమో ఆల్రెడీ నాకు ఒకరు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
వాడిని తప్ప నేను ఎవరిని చేసుకోను, ఆల్రెడీ నాకు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా రకరకాలుగా తల్లిదండ్రులకు తన సహోదరులకు ఎదురాడి ఎంతో మంది చేసుకుని పతనం అయిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో పాడైపోతున్నాయి. యవన బిడ్డలారా, నా సహోదరులారా, నా బిడ్డలారా, నా మాట ఆలకించండి. మీ జీవితాలని మీరు పాడు చేసుకోవద్దు. నాకు తగిన భాగస్వామి నేను ఎన్నుకున్నాను, నాకు తగినట్లుగా నేను చూసుకున్నాను అని చెప్పి మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు. మీ మేలు కోరే మీ తండ్రిలు ఉన్నారు. మీ తండ్రి లేదా మీ సహోదరులు, వాళ్ళు మీ మేలు కోరేవా? వారు చూసింది చేసుకుంటే మీకు మేలు కలుగుతుంది. ఎందుకంటే అన్ని విచారించి ఎంక్వైరీ చేసి మంచి చెడ్ల చూసి, ఈ విధో నా కుమార్తెను నా సహోదరిని అతనికి వచ్చా ఇవ్వకూడదా, అతనికి యోగ్యత ఉందా లేదా, అతను అర్హుడా లేదా, అతను ఏమైనా పోషించగలడా లేదా, అతను ఈమెను జాగ్రత్తగా చూసుకుంటాడా లేదా అనేవి అన్నీ కూడా ఆలోచించి పరీక్షించి చూసి ఎంక్వైరీ చేసి అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు అతనికి ఇచ్చి కట్టబెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడో తెలీదు, ముక్క మొహం తెలీదు, వాడు ఎలాంటి వాడు, వాడి తల్లి ఎలాంటిదో, వాడి తండ్రి ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో తెలీదు. 4 రోజులు వెనకాల తిరిగేసి నేను ప్రేమిస్తున్నాను అంటే ఈ రోజున ఆకర్షితులైపోతున్నారు. ఇంకా దారుణంగా చెప్పుకోవాలంటే నెట్ కేఫ్ల్లోను, ఇంటర్నెట్లోను, సామాజిక మాధ్యమంలో ఎక్కువ పరిచయంలో ఉంటున్నారు. వాళ్ళుగా చెడిపోతున్నారు. వెళ్ళే ఉద్యోగాల దగ్గర చదువుకొని వెళ్ళటం, అక్కడ చెడిపోవటం, ఉద్యోగానికి వెళ్ళటం, అక్కడ చెడిపోవటం. ప్రియులారా, నీ తల్లి తండ్రి నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలని ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు నిన్ను ఎలా చూసుకోవాలి, వాళ్ళు ఎలా నిన్ను చూసుకుంటున్నారు. లోకము పాడైపోతుంది. లోకము యవ్వన బిడ్డలు పాడైపోతుంది. అపవాది యవ్వన బిడ్డల మీద వల వేస్తున్నాడు. ఆల్రెడీ వాడు ఆ వలలో బంధించేశాడు, యవ్వన బిడ్డల్ని బంధించేశాడు. ఏ వల? ఇంటర్నెట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వలలో బంధించేశాడు ఆల్రెడీ. ఆ వలలో చిక్కుకొని యవ్వన బిడ్డలు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులోనే ఏవేవో చూసేసి ఏవేవో వినేసి తన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బిడ్డలారా, మాట ఆలకించండి. మన తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా చిన్న వయసు నుంచి పెంచుకుంటూ వచ్చి మనకు అన్ని కూడా సౌకర్యాలన్నీ కూడా సిద్ధపరిచి, ఏ సమయానికి ఏది అవసరం అంటే అది దాన్ని సిద్ధపరచుకుంటూ ఎంతగానో వాళ్ళకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నిన్ను ఏ రోజు కూడా పస్తు పెట్టుకోకుండా వాళ్ళు తినేది మానేసి కూడా నీకు పెట్టుకుంటా. నీవు ఉన్నతంగా ఉండాలని, నిన్ను బాగా చదివించి మంచి ఐకిచ్చి నిన్ను పెళ్లి చేయాలని చెప్పి ఎన్నో కలలు కనుకుంటా అటువైపే అడుగులు వేసుకుంటూ వాళ్ళు ఎంతగానో నీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీవు ఫ్రెండ్షిప్ అనో లేకపోతే ఇంకోటనో చెడిపోతూ లోకంలో ఆ ఉచ్చులో నువ్వు చిక్కుబడిపోతున్నావు. లోకం అనే ఉచ్చులో చిక్కుబడిపోతున్నావు. ఆ ఇంటర్నెట్ అనే ఆ వలలో చిక్కుబడిపోతున్నావు. నీవు దాంట్లోంచి బయటకు వచ్చేపటికి నీ జీవితం సగం సంకనాకిపోతుంది, సగం పాడైపోతుంది. ఎందుకు పనికిరా కూడా అయిపోతున్నావు. నా ప్రియ యవ్వన బిడ్డ, నా మాట ఆలకించు. నీ తల్లిదండ్రులు చూసింది చేసుకో. అన్ని విషయాల్లో వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. వారు ప్లాన్ చెప్పి మేము తీసుకోలేమా,
మాకు మేము చూసుకోలేమా అని మీరు అనవచ్చేమో. ఆ విషయానికే వస్తున్నా. అది నీ జీవితం, నీ ఇష్టం. నా ప్రభువు 2 మార్గాలు పెట్టాడు. యవన బిడ్డ, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు నడుచుకో, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు తిరుగు. నువ్వు ఏది తిరిగినా, ఏది చేసినా వెనకాల ఆయన యొక్క తీర్పు ఉన్నదన్న విషయమో నువ్వు మర్చిపోకూడదు. దేవుని యొక్క తీర్పు ఉందన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. నీ ఇష్టం, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకో. కానీ తీర్పు ఉందని చెప్పి మర్చిపోమాకు. నువ్వు ఏ అడుగు వేసినా తీర్పు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తీర్పు ఉందనే విషయం నువ్వు మర్చిపోకూడదు. ఓ యవన బిడ్డ, నీ వెనకాల తీర్పు ఉందన్న విషయం నువ్వు మర్చిపోవద్దని దేవుడు చెప్పాడు. ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకో అన్నాడు. కానీ వెనకాల తీర్పు ఉంది. నువ్వు ఎలా పడతారో నడుచుకుంటే తీర్పు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పవచ్చింది ఏంటంటే, తల్లిదండ్రులు ఇప్పుడు రిబ్కాని తన సహోదరుడైన లాబాను, తన తండ్రి అయిన బెతూయేలు ఇద్దరు కలిసి ఆ మాట ఇచ్చారు. మాట ఇచ్చి నువ్వు వెళ్ళి, ఇదిగో దేవుడి కార్యము కాబట్టి ఇదిగో ఆ బిడ్డ నీ ఎదురుకుండా రిబ్కా ఉంది, తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అనిపోయిన తర్వాత అసలు ఈ చిన్నది ఏం అడుగుద్దో, ఈ రిబ్కా ఏం మాట్లాడద్దో, ఏం చెప్పుద్దో విందాము అని చెప్పి ఆమెను అడిగారు. అమ్మా, నీకు ఇష్టమేనా, నువ్వు వెళ్తావా అంటే ఇవిడేమంది, ఆల్రెడీ తల్లిదండ్రులు ఏం చేశారు, మాట ఇచ్చేశారు. తన కుటుంబీకులు మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ మాట నెరవేర్చడం కోసం మరో మాట మాట్లాడకుండా నేను వెళ్తాను అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను వెళతాను అని చెప్పింది. అంతే. అంటే తన కుటుంబీల యొక్క ఇష్టాన్ని ఏమేం చేస్తుంది, నెరవేరుస్తుంది. కుటుంబీల యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అసలు విషయం ఇది. ఏది ఇప్పటివరకు చెప్పింది కాదు, ఇప్పుడు విషయం చెప్పబోతున్నాను నేను. అంటే నీ తల్లిదండ్రులు కానీ, నీ సహోదరులు కానీ చూసిన దాన్ని చేసుకుంటే ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్తాను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, నా సహోదరి, ఎవరంటున్నారు ఈ మాట, లాబాను అంటున్నాడు. ఎందుకంటే లాబాను మాట వింది కదా, నా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గౌనిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా. ఒక్క నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమొచ్చిందండి, పుట్టింటి నుంచి ఏమొచ్చింది, పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తుంది. అంటే వీళ్ళు చూసిన సంబంధం, దేవుడు సిద్ధపరిచిన సంబంధం అని చెప్పి వీళ్ళు పంపిస్తుంటే ఆమె ఇష్టపడి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి ఏం వెళ్తుంది, ఆమెతో పాటు తన సహోదరుడు ఏమంటున్నాడు, నా సహోదరి నీవు వేల వేల జన్ములకు నువ్వు తల్లి వగుదువుగా. ఎంతటి ఆశీర్వాదం అండి అది. మామూలు ఆశీర్వాదం అండి. తరతరాలు నిలిచిపోయే ఆశీర్వాదం. ఈ రోజు కూడా రిబ్కా ఆశీర్వాదం పొందు అనుభవిస్తూనే ఉంది. వేల తరాలకు నిలిచిపోయే ఆశీర్వాదం అండి అది. తరములకు నువ్వు తల్లి వగుదువుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వాగ్దాన పుత్రుడు ఎవరు, ఇస్సాకు. అబ్రాహాంకి వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ద్వారా ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. అలాంటి వాగ్దానం నెరవేర్చబడటానికి ఈమె వెళ్తుంటే, ఆ కుటుంబంలోకి వెళ్తుంటే ఈమె మామూలుగా వెళ్తుందా? ఆ వాగ్దానం ఏమి తెలియదు ఎవరికి, తన కుటుంబీకులకు తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఈమె అడిగి పెట్టేటప్పుడు తన కుటుంబీకులకు ఏం చెప్తున్నాడు, తన సహోదరుడు ఏం చెప్తున్నాడు, వేలకు నీవు తల్లి వగుదుగాక. ఎంతటి ఆశీర్వాదం, దీవెన పొందుకుని వెళ్తుందో చూసారా. నీ సంతతి వారు తమ పగవారి గౌనిని స్వాధీనపరచుకుంటారు. దేవుడికి మహిమ కలుగుగా. ఎంతటి ఆశీర్వాదాలు అండి ఇవి.
మామూలుగా వచ్చే ఆశీర్వాదాలా? ప్రియులారా, ఆలోచించండి. మీకు మీరుగా చేసుకుంటే ఈ ఆలోచనలు రావండి. రెండోది, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత దుఃఖపడతారు. వాళ్ళ ఆశీర్వాదాల బదులుగా మీ మీద శాపాలే వస్తాయి. ఆశీర్వాదాలు మీ మీదకి రావు, శాపాలే వస్తాయి. ఎవరి బిడ్డ ఆలోచించు. వారి యొక్క దీవెనలు నీ మీదకి రావాలి. నీవు పుట్టినించుండి మెట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వు సంతోషంగా వెళ్ళాలి. సంతోషంగా సాగనంపాలి వారు. ఆ పంపించేటప్పుడు మామూలుగా వెళ్ళిపోమ్మా అని చెప్పి ఏవో నాలుగు ఆ తప్పెలలో ఏవో నాలుగు కొనేసి ఆ వంట చేసుకునే నాలుగు కొనేసి పంపించేయటం కాదండి. అలా అనుకోవాకు ఎప్పుడు కూడా. ఆ తల్లిదండ్రులు చేసుకుంటే, తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తిని చేసుకుంటే ఏం చేస్తాడు? ఆ సారీ ఇవన్నీ ఇచ్చి పంపిస్తారు అనుకుంటావు. కాదు కాదు. వారు నిన్ను దీవించి పంపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దీవించి పంపించాలి. అది ఆశీర్వాదం, అది దీవెన. నీవు దీవించుకోకుండా, నువ్వు దీవించబడకోకుండా, నువ్వు శపించబడిన దానివిగా నువ్వు అక్కడ వాళ్ళు ఆస్వాదించబడిన వాళ్ళు హెచ్చించబడిన వాగ్దాన పుత్రులు అక్కడికి వెళ్ళి నీవు అడిగిపెట్టినా అది వెనకే పోదు తప్ప ముందుకు వెళ్ళదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వెనక్కి పోదు తప్ప ముందుకు వెళ్ళదు. కష్టాలే, కన్నీరే, అంతా ఏడిపే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ తల్లిదండ్రులు నిన్ను పంపించేటప్పుడు వాళ్ళు నిన్ను దీవించి పంపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. లాబాను ఏం చేశాడండి? తన సహోదరుడు ఏం చేశాడు? దీవించి పంపించాడు. ఇంకో విషయం చెప్పమంటారా? అదే లాబాను దగ్గరికి తన మేనల్లుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? మేనల్లుడు వచ్చాడు. మేనల్లుడు వచ్చి వెళ్తా గొప్ప ఐశ్వర్యవంతుడిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు చేతికరతను వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఐశ్వర్యవంతుడిగా వెళ్ళాడు. ఎవరు? యాకోబు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లాబాను దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అయితే లాబాను మోసం చేశాడు, కానీ దానికి రెట్టింపు ఇచ్చాడు దేవుడు. లాబాను నుంచి తీసుకొని వచ్చాడు. అది ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? లాబాను తన తల్లికి ఇచ్చిన దీవెనలోంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన శత్రువు గవని స్వాధీనపరచు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వేవేల జనంకు నీవు తల్లి వగుదువు. వేవేల జనంకి తల్లి ఎవరు? రిబ్కమ్మ. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతటి దీవెనలండి అవి. ఆ దీవెనలు పొందుకోవాలంటే ఎలా పొందుకోవాలి? తల్లిదండ్రుల నుంచి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. నా బిడ్డ ఆలోచించు. దీవెన పొందాలి. నీవు దీవెన పొందిన దానిగా నీవు ఉండాలని నేను ఆశపడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రిబ్కా వర్ధిల్లింది. ఎంతగా వర్ధిల్లింది తెలుసా? తన తరములో ముందు అబ్రహాంకి 3 భార్యలు, తన తర్వాత తన కుమారుడికి భార్యలు, కానీ మరి అనేక మంది భార్యలు ఉన్నారు. కానీ మరి ఇసాకు మాత్రం ఒక్కతే భార్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇస్సాకు తండ్రి చనిపోయిన తర్వాత రిబ్కా ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లి స్థానాన్ని భర్తీ చేసింది, భార్య స్థానాన్ని భర్తీ చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. తన తండ్రిలాగా నాకు ఇంకో భార్య కావాలి, ఇంకో భార్య కావాలని అడగలేదు ఇస్సాకు. తను ఉండగానే తన కుమారులు అనేక మంది భార్యలు చేసుకున్నా, నా కుమారులే చేసుకున్నారు, నేను ఎందుకు చేసుకోకూడదు అనలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే సర్వము తానే, తన భర్తకు సర్వం తానే అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె పరిశుద్ధ ఆత్మ ద్వారా పరీక్షించబడిందండి. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ ద్వారా పరీక్షించబడింది. ఒక గొప్ప కుటుంబంలోకి వెళ్ళే వ్యక్తి ఒక గొప్ప కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు ఆ కుటుంబం యొక్క కట్టుబాట్లు ఏంటి, ఆ కుటుంబం యొక్క విధి విధానాలు ఏంటి, ఆ కుటుంబం యొక్క ఆచారాలు ఏంటి, ఆ కుటుంబ సాంప్రదాయాలు ఏంటి అని అన్ని కూడా ఈమె
దానికి తగినట్లుగా ఉంటుందా లేదా అనే పరీక్షలోకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఊరిని పరీక్ష పట్ల ఒంటెలకు నీళ్లు పోయటం అంటే ఏమనుకున్నా తోడిపోయాలి. ఎన్ని ఎన్ని నీళ్లు పడతాయో తెలుసా? ఎన్నిసార్లు ఆ లోతైన బావిలోకి దిగి వెళ్ళి ఆ నీళ్లు చేదుకొని పెట్టుకొని తీసుకొచ్చి పోయాలి. ఒక్కొక్క ఒంటె 12 బిందెలు నీళ్ళు తాగుద్దంట. అక్కడ ఎన్ని ఎన్ని ఒంట్లు ఉన్నాయి? ఎన్ని ఒంట్లు ఉన్నాయి చూడండి. 10 ఒంటెలు. 10 10 ఒంటెల మీద 10 ఒంటెలు తాగాలంటే 10 × 12 ఎన్ని 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 బిందెలు వేసింది? చూసారా? ఒక్కొక్క ఒంటె 12 బిందెలు నీళ్ళు తాగుద్ది. 12 బిందెలు నీళ్ళు తాగుద్ది. మరి అన్ని బిందెలు నీళ్ళు ఒక్కతే చేది పోసిందే. ఎన్నిసార్లు దిగి ఉంటుందంట? దేవునికి మహిమ కలుగును గాక. పరీక్ష. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పరీక్ష పెట్టాడు. యోగ్యురాలా కాదు. చేయగలదా చేయలేదా? కుటుంబాన్ని ఒక్క చేత్తో నడిపించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆశీర్వాదము కుటుంబం నుంచి వెళ్ళాలి. తన తల్లియో తన తండ్రియో తన సహోదరులు ఏం చేయాలి? బిడ్డని దీవించి పంపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తా. ఆమె కూడా చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30 వచనం నుంచి ధ్యానించుకుందాం. మనకు బాగా తెలుసు. అప్పుడు యొక్త యెహోవాకు మొక్కుకున్నాడు. యొక్త న్యాయాధిపతి అయిన యొక్త యెహోవాకు మొక్కుకున్నాడు. నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదని తీర్మానం చేసుకున్నాడు. దేవుడు మంచి ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. యొక్తకు ఘనమైన విజయం ఇచ్చాడు. ఘనంగా వస్తున్నాడు. యొక్త వస్తున్నాడు. విజయంతో తిరిగి వస్తున్నాడు. విజయంతో తిరిగి వస్తుంటే ఇప్పుడు తాను దేవుడితో ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఏమని? నా ఇంటి నుంచి ఏదైతే బయటకు మొదటిగా వస్తుందో దాన్ని నీకు అర్పణగా అర్పిస్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూస్తే తన కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె. తన భార్య లేదు అక్కడ. కుమార్తె మాత్రమే ఉంది. తనకి ఎవరూ లేరు ఇక. తన సహోదరులు 70 మంది అందరూ కూడా ఆయన్ని వెలివేశారు. ఎవరూ లేరు. ఒంటరివాడు, దిక్కులేనివాడు, ఒంటరివాడు. తనకున్నది ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తె ఏం చేసింది? తండ్రి విజయంతో వస్తుంటే తంబూర తీసుకొని నాట్యం ఆడుకుంటూ ఎదురుగుండా వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడంగానే గుండెలు పగిలిపోయినాయి. అయ్యో నా కుమార్తె ఎంత పని చేసావని చెప్పి ఒంటి మీద ఉన్న బట్టలని చింపేసుకొని ఏడుస్తూ ఉన్నారు. తండ్రి ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కుమార్తె ఎంత పని చేసావమ్మా నీవు? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటే, నేను దేవునికి ఏదైతే ఇదిగో నేను వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా నా ఇంట్లోంచి ఏది వస్తుందో దాన్ని దేవునికి దహన బలిగా ఇచ్చేస్తానని ఒప్పుకున్నానయ్యా. నా దేవుడికి నేను తీర్మానం చేసుకున్నాను. ఓ తండ్రి ఇంతేనా? నువ్వు నిశ్చయంగా చెయ్యి, ఈ కార్యం నువ్వు చెయ్యి అని చెప్తుంది. చదవండి అమ్మా మాట. యొక్త మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొనేను. ఆమె కాక చూడండి, ఆమె కాక మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. అంటే ఒకే ఒక కూతురు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి,
నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక చూడు, నేను దేవుడికి మాట ఇచ్చానమ్మా, నేను వెనక్కి తీసుకోలేను అని చెప్పి ఏడుస్తుంటే ఆమె అంటుంది చూడండి. అసలు ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా ప్రియులారా, నా తండ్రి నీవు దేవుడికి మాట ఇచ్చావా, అయితే ఆ మాట చొప్పున నీ నోటి మాట చొప్పున నాకు చేయి. ఏ కుమార్తె అయినా తండ్రి ఇలా చెప్పుద్దా అండి? ఏ కుమార్తె అయినా తండ్రి ఇలా చెప్పుద్దా? చూసారా ప్రియులారా, తండ్రితో మాట్లాడే ఇంక ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు, ఒక్కతే కుమార్తె. యోక్తాకి ఒక్కతే కుమార్తె, కొడుకులు కానీ కూతురులు కానీ ఎవరు లేరు, ఒక్కతే, ఆమె ఒక్కతే. కానీ ఎలా ఉంటుందో చూసారా, దేవుడి మాట నువ్వు వెనక తీసుకోవద్దు, నువ్వు అలాగే చేయి. దేవుడికి ఏ మాట ఇచ్చావో ఆ మాట నువ్వు నెరవేర్చు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే తన తండ్రి ఏదైతే దేవుడికి తీర్మానం చేసుకున్నాడో ఆ దానికి లోబడిపోయింది. ఎవరో? యోక్తా కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆనాడు ఇస్సాకు బలిగా అర్పించబడినప్పుడు మరో మాట మాట్లాడకుండా ఏ విధంగా బలిపీఠం మీద ఒదిగిపోయాడో, ఈ యోక్తా కుమార్తె కూడా దేవునికి ఇచ్చిన మాట, తండ్రి నీ నోట నువ్వు పలికేవే ఆ మాట ఎన్నో నువ్వు వెలుగు తీసుకోవద్దు, అలాగే చేయి నువ్వు అని చెప్తుందండి. దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉందో చూడండి. దేవుడు అంటే ఎంత భయమో చూడండి. ఆయన ఒక ఆజ్ఞలు కట్టడు, ఎక్కడ కూడా మీరింది కాదు. ఇంకోటి చెప్పమంటారా? కన్యక, పురుషుని కూడా కన్యక. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె ఏం చేసిందంటే, నాయనా తండ్రి నాకు ఒక్క 2 నెలలు టైం ఇవ్వు. ఎన్ని నెలలు? 2 నెలలు టైం ఇవ్వు. నువ్వు దేవుడికి నన్ను అర్పించేయి, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి దేవుడికి అర్పించు, కానీ నాకు ఒక్క 2 నెలలు టైం ఇవ్వు, నా కన్యత్వం గురించి నేను ప్రలాపించాలి అని చెప్పి పర్వతానికి తన చెలుగతులతో స్నేహితురాలతో వెళ్ళిపోయి 2 నెలలు అక్కడ దేవునికి మొరపెట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? యవన ప్రాయంలో ఉంది. ఎక్కడైనా ఆ కోరికలు కానీ, ఎక్కడైనా ఆ తలంపులు కానీ, ఏ చెడు తలంపులు కానీ, కోరికలు కానీ మనసులో పుడతా ఉంటాయి. పుట్టవని చెప్పడానికి వీళ్ళే, ప్రతి ఒక్కరిలోనూ పుడతాయి. దేవునికి మహిమ కలుగునుగా. వాటిని సైతం, ఎందుకంటే దేవునికి అర్పించబడిపోతుంది, శ్రేష్టమైన బలిగా అర్పించబడాలి, పవిత్రమైన బలిగా అర్పించబడాలి. ఎక్కడ కూడా లోపం ఉండకూడదు, మచ్చ ఏది ఉండకూడదు. ఆఖరికి బలి పశువుని చూసినప్పుడు కాళ్ళు గోరులతో సహా అవి ఉండాలి. గోరు ఇరిగిపోయినా, గోరు లేకపోయినా పనికిరాదు బలి. అంటే అంత ఇదిగా ఉండాలి. ఇంట్లో కూడా అవన్నీ పరీక్షించిన తర్వాత ఏ జబ్బు లేదు, ఏది లేదు, అన్ని విషయాలు బాగుంది అనుకున్న తర్వాత బలి అర్పించాలి. ఏ లోపం ఉన్న బలి స్వీకరించబడదు, అది అంగీకరించబడదు. కాబట్టి దానిలో ఎక్కడ కూడా లోపం అనేది లేకుండా వాక్యానికి ఆధారమైన జీవితం అండి ఆ బిడ్డ జీవితం. వాక్యానుసారమైన జీవితం. ప్రతి విషయంలో కూడా తండ్రి నువ్వు అర్పించే బలి శ్రేష్టమైన బలిగా ఉండాలి, ఎక్కడ ధృవీకరించబడకూడదు, ఎక్కడ లోపం రాకూడదు. ఇదిగో నా తలంపులు, నా ఆలోచనలు కూడా ఎక్కడైనా పాపం ఉందేమో నేను సరి చేసుకోవడానికి నాకు 2 నెలల టైం ఇవ్వు అని చెప్పి ఆ 2 నెలల టైం తీసుకొని తర్వాత తాను వచ్చి బలికి అర్పించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవండి, మా మాట చదవండి. 37వ వచనం. ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను ఆ చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన. ఒక నిమిషం, 2 నెలల వరకు పంపించాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? ఇంతగా కన్యత్వం గురించి ప్రలాపించడానికి. కన్యకగానే ఉంది,
ఏ పురుషుడు కుడితే అది కన్నిక కాదు, చెడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కన్నికగానే ఉంది. కాబట్టి ఆ కన్యత్వం గురించి, అంటే ఆ యవ్వన కాలంలో వచ్చే ఆ కోరికలు ఎక్కడైనా దేవుడికి లోపంగా కనపడతాయేమో, ఆ బలి సరిగ్గా స్వీకరించబడదేమో అన్న భయముతో ఆ 2 నెలలు కూడా తనను తాను శుద్ధీకరించుకొని, తను తాను పరిశుద్ధపరచుకొని, అంటే తన మనసును దేవుని వైపు త్రిప్పుకొని దేవునికి హతసాక్షిగా మారిపోయాడు. అంటే తను అర్పించేసుకుని దేవునికి అంతే. ప్రభా, ఇక నాలో ఆలోచనలో కానీ, తలంపులో కానీ, కోరికలో దేంట్లో కూడా మీకు విరోధం రాకూడదు, విరోధమైన తలంపు రాకూడదు అని చెప్పి తను సిద్ధపడిపోయిందండి. తను పరిశుద్ధపరుచుకుంది, పవిత్రపరుచుకుంది. దేవునికి మహిమ కలుగును. అలా 2 నెలల తర్వాత వస్తే తండ్రి ఏం చేశాడు? మాట ఇచ్చిన ప్రకారము జరిపించేశాడు. దాన బలి ఇచ్చేశాడండి కూతుర్ని. సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడుల చొప్పున ఆమె, చూసారా, తండ్రి వెనక తీల, కుమార్తె వెనక తీల. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప తండ్రి కుమార్తెలు చూడండి. దేవుడికి ఇచ్చిన మాట ఎన్నడూ వెనక తీసుకోలేదండి. అందు నిమిత్తమై ఇశ్రాయేలులు ఏం చేశారో తెలుసా? ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొఫ్తా కుమార్తె ప్రసిద్ధి చేయుటకు 4 దినములు పండగ చేసుకునేవాళ్ళు. ఎవరో యవన బిడ్డలు, యవన కాలంలో ఉన్న బిడ్డలు ఆ యొఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకొని 4 దినాలు ఉంటే అలాగే ఉండాలి మేము. అది రోషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు ఆ యొఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకునేవారు. యొఫ్తా కుమార్తె కోసం 4 రోజులు గడిపేవారు. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఉంటే అలాగూ ఉండాలి మేము. అంత రోషము కలిగి, అంత ప్రతిశుద్ధ, అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రేష్టమైన బలిగా నేను అర్పించబడాలి అనే ఒక తపనతో తను శుద్ధీకరించుకుని వెళ్ళి అర్పించబడింది. అది కూడా తన తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు నేను 3 మీ ముందు తీసుకుని వచ్చాను. ఎవరు చెప్పాలి? సెలోపెహాతు కుమార్తెలు మీ ముందు తీసుకుని వచ్చాను. తర్వాత రిబ్కాని మీ ముందు తీసుకుని వచ్చాను. ఇప్పుడు యొఫ్తా కుమార్తెని మీ ముందు తీసుకొచ్చాను. కుమార్తెగా ఇలాగ ఉండాలి. ఎలా ఉండాలి? కుమార్తెగా ఇలాగ ఉండాలి. నేను ముందుగా చెప్పాను ఏమని? కుమార్తెగా ఎలా ఉండాలి, భార్యగా ఎలా ఉండాలి, తల్లిగా ఎలా ఉండాలి, కుమార్తెగా ఎలాగ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఇప్పుడు నేను రెండో అంశంలోకి నేను వెళ్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భార్యగా ఎలా ఉండాలి? సామెతల పుస్తకం 31వ అధ్యాయం 10వ వచనం ధ్యానించుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకంటే ఆమె గుణవతి, ముత్యము కంటే అమూల్యమైంది. ఇప్పుడు మనం అన్నిటిలో చూసినట్లయితే అమూల్యమైన అనుకునే ఏంటంటే ముత్యము అనుకుంటాం. ఈ ముత్యము కంటే కూడా గుణవతి అయిన భార్య అమూల్యమైనది. ఆమె పెనివిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, అతడి యొక్క లాభ ప్రాప్తికి, చూసారా, అతడి యొక్క లాభ ప్రాప్తికి వెల్తి కలదు. దేవునికి మహిమ కలుగుగా. గుణవతి అయిన భార్య ఉంటే అతడి యొక్క లాభ ప్రాప్తికి వెల్తి కలదు. అంటే లాభ ప్రాప్తి అంటే అన్ని విషయాల్లో కూడా అతనికి వచ్చే వరిమానం, ఆదాయంలో, అతనికి ఇంటికి వచ్చే ఆదాయంలో ఎక్కడ కూడా వెల్తి కలగదు. ఎందుకంటే భార్య గుణవతి కాబట్టి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ
చూసారా, ఆమె బ్రతికే బ్రతుకు దినములంతా కూడా అతనికి మేలే చేస్తారు తప్ప కీడు చేయదు. దేవునికి మహిమ కలుగుగా. తాను బ్రతికినంత కాలము కూడా తన సమస్తము కూడా తన భర్తకి దారిపోస్తూ ఉంటది. ఎప్పుడు కూడా ఏ విషయంలో చూసినా తనకి మేలు 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 చేస్తూనే ఉంటది. ఎవరికి? భర్తకి. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకని? ఆమె గుణవతి కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసినారను వెతుకును. తన చేతులారా వాటితో పని. ఆ కాలంలో గొర్రెబొచ్చు ఏం చేసేవారంటే పైన వేసుకునే కంబళ్ళు ఇవన్నీ కూడా రగ్గులు ఇవన్నీ కూడా వాటితో వేసేవారు. జనపనార, ఈ సన్నని వస్త్రాలు వాటిని తయారు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇవన్నిటిలో కూడా వాడు ఏం చేసేది? ఆవిడ అవన్నీ ఎక్కడ దొరికి వెతికి వాటిని పట్టుకునేది. తన చేతులారా వాటితో పని చేయి. వర్తపు ఓడలు వర్తపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినప్పుడు మన దేశానికి రావాలంటే గోధుమలు ఎక్కడి నుంచి రావాలి? అమెరికా నుంచి వస్తున్నాయి అనుకుందాం. అమెరికా నుంచి దూరం నుంచి మన దేశానికి రావాలి. అలా ఆహారం దేంట్లో రావాలి అంటే వర్తక ఓడలు అంటే షిప్పులోంచి రావాలి. ఈ వర్తక ఓడలు దూరం నుంచి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకుంటారు. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఆ కుటుంబంలో ఆహారం లేమి ఆహార కొలత ఉండదు. ఎప్పుడు కూడా దూరం నుంచి ఆహారం తెప్పించి రెడీగా పెట్టుకుంటుంది. అన్ని కూడా ముందుగానే సిద్ధపరుస్తుంది. తన భర్తకు తనకు ఏమేమి కావాలో, తన కుటుంబంలో తన బిడ్డలకు ఏమేమి కావాలో ముందుగా అన్ని కూడా సమకూర్చి పెడుతుంటది. ఆఫీస్కి వెళ్తున్నామంటే బయటికి వెళ్తున్నామంటే తన భర్త బయటికి వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళే ముందు ఏమేమి కావాలి అన్ని కూడా సిద్ధపరిచేసి అక్కడ రెడీగా పెట్టి ఉంచుతుంది టేబుల్ మీద. ఆఖరికి అతను ఏ భోజనం కావాలో భోజన పదార్థాలు. బిడ్డ స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలకి అన్ని కూడా సర్ది పెట్టేసి క్యారేజీలు అన్ని పెట్టేసి అన్ని రెడీగా పెట్టి పిల్లలకి అక్కడ పెడుతాయి. ఈ విధంగా అన్ని కూడా ముందుగా సిద్ధపరిచేది, ప్రతిది కూడా సిద్ధపరిచేసేది. ఆమె చీకటితోనే లేచి చూసారా, చీకటితోనే లేచి సగం పొద్దెక్కిన తర్వాత కాదు, సగం పొద్దెక్కిన తర్వాత కాదు, పొద్దెక్కిన తర్వాత లేచి దరిద్రం పట్టుకుంటది. ఎప్పుడు లేగాలి? చీకటితోనే లేగాలి. ఆమె ఎప్పుడు లేగాలి? వాక్యంలో ఏముందమ్మా? చీకటితోనే లేచింది. పొద్దెక్కిన తర్వాత 10 గంటలకు లేగల, 8 గంటలకు లేగల. ఇప్పుడు 10 గంటలకు లేస్తే అంత దరిద్రం పట్టుకుంటుంది. ఆ కుటుంబంలో దరిద్రం ఏలుబడిచేస్తుంది. ఆమె ఎప్పుడు లేగాలి? చీకటితో లేచి తన ఇంటి వారందరికి కూడా భోజనము సిద్ధపరచు. తన పనికత్తులకు చూడండి, తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా నౌకరులందరూ కూడా జీతాన్ని రెడీ చేస్తుంది. ఆ పొలంలోకి వెళ్ళి ఆ పైరు తీసుకుంటది పంటని. తాము దాచిన ధనాన్ని బట్టి ద్రాక్ష తోట నాటించి ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పొలంలో పనిచేస్తుంది. తన వ్యాపార లాభం అనుభవించే తెలుసుకుంటది. అంటే చూడండి, వ్యాపార లాభం అనుభవం తెలుసుకుంటది. అంటే వ్యాపారం ఎలా చేయాలి మెలకువ, తన పండించిన పంట ఎలా వ్యాపారం చేసుకోవాలి, తను చేసింది కష్టం పని చేసినంత దాన్ని ఎలా వన్నీ చేసుకోవాలి అని లాభం తెలుసుకుంటది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. చూసారా, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పంటను చేత పట్టుకుంటది. తన వేళ్లతో కదును పట్టుకునే కొరువును ఒడుకును. చూడండి, దీనులకు తన చేయి చాపుద్ది, దరిద్రులకు తన చేతులు చాపుద్ది. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రము ధరించిన వారు. దేవునికి మహిమ. చూసారా పిల్లారా, దీనులను దరిద్రులను కూడా ఆమె మా ఇంటి రావద్దు అని అందు. వాళ్ళకి కూడా సమృద్ధిగా పెడతారు. ఎవరు వచ్చినా సమృద్ధి పెడతారు. తన ఇంటి వారందరూ కూడా చలి పెట్టినా ఆయన భయపడదు.
చలి పెడదాము, నా ఇంటి వరకు చలి పెడదామని భయపడదు. రత్న రత్న వర్ణ వస్త్రం అప్పట్లో కాస్ట్లీ, అంటే మేలూరు జాతి, అంటే ఆ కాలంలో మంచి వెలగల వస్త్రం. ఆ ఇంటి వారందరూ కూడా రత్న వర్ణముల వస్త్రములు, వెలగల వస్త్రం ధరించేవారు గాను. ఆమె పెనివిటి ఎక్కడ కూర్చుంటాడంటే ఆమె భర్త దేశ పెద్దలతో పాటు కూర్చుంటాడంట. ఎక్కడ కూర్చుంటాడు? దేశ పెద్దలతో పాటు. అంటే అంత గౌరవం సంపాదించి పెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనమైతే వీధి గుమ్మం కాడ చాలు, రోడ్డు మీద ఏం చేస్తున్నావు, రా లోపలికి రా, ఏం చేస్తున్నావు నువ్వు, చాలులే రా, ఇక మాట్లాడు, బయలుదేరాడు. ఏది కొడతాను, అదే మాట్లాడుతున్నాడు, మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటారు నుంచుని, చాలే రా, బయలుదేరాడు పెద్ద. ఏది పంచాయతీ పెద్దలాగా బయలుదేరాడు, ఏ పెద్ద తీర్పలా బయలుదేరలేరా, ఇంట్లో ఏడవలే కానీ ఊళ్ళో ఎత్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎక్కడ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ తన ఎలా ఉండాలి? గుణవతి లక్షణం ఏంటి? పెద్దలతో కూడా. ఎక్కడ? దేశ పెద్దలతో కూడా కూర్చుండును. దేవునికి మహిమ కలుగునుగా. గౌని యొద్ద, ఆ గౌని యొద్ద పేరు పొందిన వాడే ఉంటాడు. చూడండి, అంటే ఆ పట్టణంలోకే గాని ఆ గ్రామంలో గాని రాగానే ఎవరయ్యా అంటే ఈ ఊర్లో ఎవరు ఉన్నారంటే, పలానా వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుద్ది. పలానా వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయన దగ్గర మనకు మేలు జరుగుద్ది. ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఏం జరుగుద్ది? మన అవసరం తీర్చబడతాయి. ఆ ఇంటికి వెళ్తే, పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే మన ఇదిగో దీని కరువు ఉండదయ్యా, కడుపు నిండా తిని రావచ్చు, ముద్ద పెడతారు. ఆ ఇంటికి వెళ్తే ఇదిగో నువ్వు అడుక్కుంటే వెళ్ళేవా, దీని వెళ్ళేవా, దరిద్రాలకు వెళ్ళేవా, అక్కడికి వెళ్ళేవా, వస్త్రమో ఏదో ఒకటి తీసుకుని రావచ్చు, సమృద్ధి మనకుంటుంది అన్న పేరు వస్తుంది. ఆమె నారబట్లు నేయించి అమ్మును, నడికట్లను వర్తలు కమ్మును, బలమును ఘనతయ్యానికి వస్త్రం. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె వస్త్రం ఏంటి? ఒకటి బలము, రెండోది ఘనత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మ తల్లులారా, నేను చెప్తున్న మాట, మీ భర్తలకు పేరు రావాలి అంటే, మీ భర్తలు ఘనత రావాలంటే మీ నుంచే రావాలి. ఎక్కడి నుంచి? మీ నుంచే రావాలి. మీరు ఇచ్చే ఆ పేరు, మీరిచ్చే ఆ మర్యాద అదే ఘనతగా, అదే పేరుగా మార్చబడాలి. మీరు వారిని చూసి నిన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి. తన భర్తను ఎలా ప్రేమించాలి, తన భర్తను ఎలా చూసుకోవాలి, తన భర్తను ఎలా గౌరవించాలి. నిన్ను చూసి నలుగురు నవ్వుకోకూడదు. వత్నాడ్రా ఆడింగోడు, వత్నాడ్రా పిల్లం మాటినోడు, వత్నాడ్రా పిల్లని చెప్పలేనోడు. అది ఏం చెప్తే అది లెగమంటే లెగాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇలా అనుకోకూడదు. ఇవి గంధనం వచ్చేవా, బలాన్ని ఇచ్చేవా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తల్లులరా, మీ భర్తలకు ఘనత రావాలన్నా, వాళ్ళు బలం పొందుకోవాలన్నా మీరే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరిచ్చే మర్యాదను బట్టి ఎదుటి వరకు మర్యాద ఇస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటలో ఒకవేళ మరొకడే అవ్వచ్చు, భర్త మరొకడే. ఇప్పుడు ఆ మరొకడు ఏం చేసంటే, మరొకడు నాబాలు, అతని పేరులోనే మరొకడే ఉంది. ఈ నాబాలు ఏం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అది దావీదు ఎవడు? నాకు చేసిన మేలేంటి? నేను నా ఆస్తులోంచి, నా తినే దాంట్లోంచి నేను ఎందుకు ఇవ్వాలి అన్నాడు. దావీదు కోపం వచ్చింది. అతని యొక్క పంటను కాసాడు, అతని యొక్క పశువులను కాసాడు, అన్ని కాసాడు. ఏది కూడా నష్టపోనివ్వకుండా అతను సంవత్సరం అంతా కాపు కాసాడు. ఈ రోజున వచ్చి తనకు కొంచెం ఆహారం లేమి కలిగింది, అంటే ఆహారం కావాల్సి వచ్చింది. తన దగ్గర ఉన్న వాళ్ళకి ఆహారం తక్కువైంది. కాబట్టి ఇదిగో మనం ఇంత ఊరికి అడగల, మనం మేలు చేసాం కాబట్టి ఆ మేలు తగినట్టుగా మనకు కొంచెం ఆహారం తీసుకురండి అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు. అది ఇవ్వన పొమ్మన్నాడు. పొమ్మంటే ఇప్పుడు ఈ భార్య ఏం చేసింది? గవగవగా ఈ మాట తెలిసింది భార్యకి. దావీదు దండెత్తి వస్తున్నాడు, ఇతను చంపేసి
ఇది చంపేయడానికి వస్తున్నాడు అని తెలిసింది. గౌగో ఏం చేసింది, అటు నుంచి కొన్ని గొర్రెలను తీసింది, వధించింది, మాంసం వండింది, రొట్టెలు చేసింది, రొట్టెలు చేసింది. ఇటువైపు అంజూర పడలు తీసుకుంది, ఇంకా కొంత పిండిని తీసుకుంది, ఇవన్నీ తీసుకుంది, నూనె తీసుకుంది, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తుంది. పరిగెత్తుకుంటూ తొందరగా మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి ఇవి కంగారు పడుకుంటూ వెళ్తుంది. వెళ్ళుకుంటూ వెళ్ళి ఎదురుగుండెళ్ళి రాజు అక్కడ ఉండగానే సాగిలు పడిపోయి దగ్గరికి వెళ్ళిపోయి, రాజా నా వెళ్ళిన కూడా క్షమించండి, నా భర్త చేసిన దానికి క్షమించండి అయ్యా, ఇదిగో ఆహారం మీకు ఇస్తున్నాము, అతను ఏదో మాటలు అతని పేర్లో ఉంది, అతను క్షమించండి అని చెప్పి అతన్ని సర్ది చెప్పింది. ఈమె ఏం చేసింది, అక్కడికి వచ్చి దావీదుకి తన మీదకి కీడు వచ్చిందని కీడుని ఏం చేసుకుంది, ఆశీర్వాదంగా మార్చుకుంది. దేవునికి మహిమ కలుగును. తన కుటుంబం మీదకి వచ్చింది కీడు, దావీదు వచ్చి అతను చంపేరు, అతను చేయాలి, తన కుటుంబంలో ఒక్క మగవాడని లేకుండా అందరూ మిమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వస్తున్నాడు, శపథం చేసి వస్తున్నాడు. మార్గ మధ్యంలోకి వచ్చే వాళ్ళకి ఇవన్నీ చూసిన తర్వాత ఆమె యొక్క నడవడికి చూసి దావీదు ఏమంటున్నాడు, నీవు నీ కుటుంబము ఆస్వాదించబడును గాక, నా దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కుటుంబం మీదకి రావాల్సిన శాపము కానీ, తన కుటుంబం మీదకి రావాల్సిన ఆ కీడు కానీ రానికోకుండా ఏం చేసుకుని దాన్ని కుటుంబం మీదకి ఆశీర్వాదకరంగా మార్చి వేసుకోండి. అది అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి అమ్మ, కింద వచ్చింది రండి. ఆమె రాబో కాల విషయమై నిర్భయంగా ఉంటది. రేపటి గురించి భయమే లేదు. ఇప్పుడు కాదు, ఈ కాలంలో కాదు, రాబోయే కాలం కూడా నిర్భయంగా. ఎందుకంటే ఆ కాలాన్ని కూడా నేను సిద్ధపరచుకున్నా, ఆ కాలాన్ని కూడా నేను ఇదే విధంగా ఉంటా, నా ఎక్కడ కూడా నా కుటుంబానికి ఏది కూడా వెళ్తే కానివ్వను అని సిద్ధపరచుకునేది. చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశం బోధిస్తుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరిచి అమ్మలక్కలకు అక్కలకు పైన వాళ్ళకి ఇళ్ళ వస్తుంటారు, వాళ్ళందరూ కూడా జ్ఞానముగా బోధిస్తుంది, ఉపదేశం చేస్తుంది. అంటే మీ కుటుంబాలు మీరు ఎలా కట్టుకోవాలి, మీ భర్తలు మీరు ఎలా చూసుకోవాలి, ఇదిగో మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి. దేవునికి మహిమ కలుగుగా. అంతే తప్ప కొంపకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చెడిపోయిన నీ భర్త ఎట్టంట, నీ మొగుడు ఎట్టంట, నీ పిల్లం ఎట్టంట, ఎట్ట చేసి మూళ్ళు పెట్టడం కాదు. దేవునికి మహిమ కలుగుగా. తనలాగా అనేకుల్ని ఉపదేశం చేసి కడుతుంది, జ్ఞానోపదేశంతో వాళ్ళ కుటుంబాలను కడుతుంది. ఎక్కడైనా విచ్ఛిన్నమైన కుటుంబాలను, పతనమైపోయే కుటుంబాలను కూడా ఏం చేస్తుంది, ఆ కుటుంబాలని కడుతుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉంది, నా బిడ్డ ఎలా ఉన్నారు, నా కుమార్తె ఎలా ఉంది, నా భర్త ఎలా ఉన్నాడు అని అందరికీ కూడా, నా అత్త ఎలా ఉంది, నా మామ ఎలా ఉన్నాడు, నా మరిది ఎలా ఉన్నాడు, నా ఇదే అని అందరినీ కూడా నడవడికి కనిపెడతా ఉంటాం. ఎక్కడైనా తప్పిపోతున్నారా, ఎక్కడ వైదొలిగిపోతున్నారా, దేవుడికి దూరం అయిపోతున్నారా, కుటుంబానికి ఎక్కడైనా చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఉన్నారా, ఏంటి ఉన్నారు అని చెప్పి అందరి నడతలో ఏం చేస్తుందివా, బాగుగా కనిపెడుతుంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆ పనంతా అయిన తర్వాతే పని చేసిన తర్వాత ఆమె భోజనం చేస్తుంది. ఆమె కుమారులు లేచి, ఆ కుమారులు అప్పుడు కొడుకులు వచ్చి ఏమంటారు, అమ్మా నీవు ధన్యురాలు అమ్మా. చాలా మంది కుమార్తెలు ప్రతి వ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, వారందరిని నీవు మించిన దానవని ఆమె పెనిపెట్టి ఆమెను పొగుడు. హల్లెలూయా. చూసారా, కుమారులేమో నువ్వు ధన్యురాలు అమ్మా అని అంటున్నారు, భర్త ఏమంటున్నాడు, పతివ్రతలు చాలా మంది ఉన్నారు కానీ వారందరినీ కూడా నువ్వు మించిపోయావు. భర్త నుంచి ఒక సాక్ష్యం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఒక భర్త భార్య నుంచి సాక్ష్యం ఇదేనా? ఏ భర్తనని అడగాలి భార్య గురించి, ఎక్కలేనని వచ్చేస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అమ్మో, వినోడి చెవిలోంచి రక్తం రావాల్సిందే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏంటమ్మా అట్టుండ? నిజమే ప్రియులారా, గుణవతి అయిన భార్య,
తన భర్త ద్వారా సాక్ష్యం పొందాలి. ఎంతో మంది ప్రతివ్రతలు ఉన్నాను, వారందరికంటే కూడా నీవు యోగ్యురాలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్య ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? గుణవతి అయిన భార్యలు ఉన్న లక్షణాలని ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను 3వ అంశంలోకి వెళ్తున్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, టైం అధికమవుతుంది కాబట్టి 3వ అంశంలోకి వెళ్తున్నా. 3వ అంశం ఏంటి? తల్లి పాత్ర. తల్లిగా ఎలా ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 59వ వచనం. 59. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఏకేబేతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము. ఆమె కనింది ఎవరంటే అమ్రాము వలన అహరోను మోషేలను కని. వీరి సహోదరి అయిన మిరియామును కని. దేవునికి మహిమ కలుగునుగా. ఏకేబేతు ఎవరు? ఏకేబేతు. ఈమె ఎవరి భార్య? అమ్రాము యొక్క భార్య. అమ్రాము ఏకేబేతు ఎవరంటే మోషే, అహరోను, మిరియాముల తల్లిదండ్రులు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక తల్లిగా తన బిడ్డలను ఎలా పెంచింది, ఎంత భయభక్తులతో పెంచింది. ఏకేబేతు ఎంత భయభక్తులతో పెంచింది. అహరోను ఎవరు? దేవుని యొక్క యాజకుడు. మోషే ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ముఖాముఖిగా దేవుడు మాట్లాడే ప్రవక్త మోషే. మిరియం ఎవరు? ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ముగ్గురు బిడ్డలు కూడా దేవుని సేవలో అతి బలంగా వాడబడిన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముగ్గురు బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో అతి బలంగా వాడబడిన వారు. అంటే మరి ఈ తల్లి ఎంత బలశాలి ఉండాలి? దేంట్లో? దేవుని యందు ఎంత బలశాలి, ప్రార్థనలో ఎంత బలశాలి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి బిడ్డలు కందంటే ఈ తల్లి ఎలాంటిదై ఉండాలి? ఈ తల్లిదండ్రులు ఎలాంటి వారు? అమ్రాము ఏకేబేతు ఎలాంటి వారు? ఏకేబేతు ఎలాంటిది తల్లి? తన ముగ్గురు బిడ్డలు కూడా ఒకటి మోషే దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు, అహరోను దేవుని యొక్క యాజకుడు, మిరియాము ప్రవక్తి, అనేకులను ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఆమె గర్భము నుండి బయటకు వచ్చిన వారు. మోషే అంతటి నాయకుడు అవటానికి, మోషే ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుగా పిలిపించుకోకుండా తన కలిగిన రాజ్యానికి మంతటిని కూడా పెంటతో సమంగా ఎంచుకోవడానికి కారకురాలు ఇవే. ఈమె ఉగ్గు పాలతో మోషేకి పెంచుకుంటూ వచ్చింది. ఏమని? నైనా మన ప్రజలు 4000 సంవత్సరాలుగా ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నారు. నువ్వే వాళ్ళని విడిపించాలి. దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు. నీవు ప్రత్యేకించబడిన వాడివి అని చెప్పి మోషే ఉగ్గు పాలతో పెంచుకుంటూ వచ్చింది. దేవుని భయభక్తులు నేర్పించుకుంటూ వచ్చింది. అహరోను అలా పెంచుకుంటూ వచ్చింది. అహరోను కోరుకున్నాడు దేవుడు, నా యాజకత్వాన్ని స్వీకరించే కర్రనిచ్చాడు దేవుడు అహరోను. తరతరాలు యాజకత్వ లక్షణం ఇచ్చాడు. మోషే తన దేవుని ఇల్లంతట్లో నమ్మకం వాడని అంతగా మోషే వాడబడ్డాడు. మిరియాము ప్రవక్తిగా వాడబడింది. అంటే ఈ తల్లి ఎలాంటి పునాది వేసిందో చూసారా? తల్లి వేసిన పునాది బిడ్డలు ఎలా వర్ధిల్లారు? ఏకేబేతు వేసిన పునాది మన బిడ్డలు ముగ్గురు కూడా అహరోను, మోషే, మిరియాములు వర్ధిల్లారు.
చరిత్రలో నిలిచిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక తల్లిని నేను ఎందుకు తీసుకుని వస్తున్నా. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. ఈ తల్లి పేరు ఆనోక, మనోహ. ఈ తల్లి పేరు మనోహ. 13:2 అమ్మ. ఆ కాలంలో దాను వంశస్థుడును హురియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఇదిగో దేవదూత పరీక్షితమైంది. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్త. ఒక్క నిమిషం అండి, చూడండి. ఇక్కడ ఈమె పేరు కూడా మనోహే. అయితే ఈమె అంటూ జనాల్లో గర్భవతి కాల, పిల్లలు లేరు. అయితే దేవుడు ప్రత్యక్షమై, దూత ప్రత్యక్షమై దేవుడు మాట్లాడు, ఇదిగో నీకు నేను గర్భాన్ని ఇస్తున్నాను, అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా అని చెప్పి ముందుగానే ఆమెతో మాట్లాడాడండి. ఆ బిడ్డను పెంచాలి, ఆ బిడ్డ నువ్వు నాజీరుగా పెంచాలి, నాజీరుగా నాకు ఆ బిడ్డ ప్రతిష్ఠితమైన బిడ్డ, కాబట్టి ఆ బిడ్డ నువ్వు పెంచాలంటే నువ్వు ఎలా ఉండాలి అని చెప్పాడు దేవుడు. చదువమ్మ. అయితే నీవు జాగ్రత్తగా ఉండి చూడు, నీవు ద్రాక్షారసంనే గాని మద్యంనే గాని నువ్వు త్రాగకుండా ఉండాలి, అపవిత్రమైన దేనిని కూడా నువ్వు తినకుండా ఉండాలి. నీవు గర్భవతివై కుమారుని కన్నప్పుడు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ చాలండి. చూడండి, ఇక్కడ దేవదూత వచ్చి చెప్తుంది, ఈ మనోహతో చెప్తుంది దేవదూత వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరించి చాలా కాలం గొడ్రాలుగా ఉన్నావు, నువ్వు గర్భం ధరించి నువ్వు బిడ్డను కంటావు, ఆ బిడ్డ నా కోసం పెంచాలి, అతను నాజీరుగా ఉంటాడు, అని నేను అతని ద్వారా నా చిత్తాన్ని నెరవేర్చుకుంటాను అని చెప్పినప్పుడు, అయితే నువ్వు ఎలా ఉండాలంటే నీవు ద్రాక్షారసము కానీ ద్రాక్ష మత్తు కానీ తాకూడదు, మద్యము కానీ ద్రాక్షారసము కానీ తాకూడదు. మూడవది అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కండిషన్ దేవుడు చెప్పాడు. ఆ కండిషన్ ప్రకారం అలాగే జీవించింది ఆమె. తను తినలేదు, తన బిడ్డకు పెట్టలేదు. ఒక ప్రతిష్టలో సమర్పణలో వైరాగ్యంలో తాను కూడా అదే ప్రతిష్టలో సమర్పణలో అలా జీవించుకుంటూ వచ్చింది. బిడ్డ పెద్దవాడయ్యాడు, ఫిలిస్తీయుల మీదకి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. వాళ్ళు దేవుడు ఆత్మ రేపుతుంటే వెళ్ళి వాళ్ళ ఫిలిస్తీయులందరూ కూడా ఆత్మహత్య వస్తూ ఉన్నారు. అయితే ఒక రోజున ఏం చేశాడు అంటే, అపవిత్రమైన దాన్ని తీసుకుని వచ్చి తాను తింటమే కాదు తన తల్లికి కూడా తినిపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక సింహాన్ని చీల్చి పడేశాడు. తర్వాత కొంతకాలం తర్వాత అటువైపు వెళ్తూ అసలు ఆ సింహాన్ని ఆ రోజు చీల్చి పడేసాం కదా, అది ఎలా ఉందో చూద్దామని చెప్పి అటువైపు వెళ్తే ఆ సింహం చీల్చి పడేసింది. ఆ ఎముకలు మాత్రం మిగిలిన గూడు ఉంది, దాంట్లో తేనె పట్టు కట్టింది. తేనె పట్టు కడితే ఆ తేనె తీసుకున్నాడు, తినుకుంటూ వచ్చాడు, ఇచ్చి తన ఇంటికి తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, అది ఎక్కడ తీసుకుని వచ్చాడో చెప్పలేదు. చచ్చిందాన్ని ముట్టడం అపవిత్రం. మరి చచ్చిందాన్ని పట్టిన ఈ కలేబారంలో తినది అపవిత్రం. దేవునికి మహిమ కలుగును. తాను అపవిత్రం అవడమే కాదు, తన తల్లిదండ్రులు కూడా అపవిత్రపరిచేశారు. తన సమర్పణ అంతా కూడా అక్కడ పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, తన బిడ్డను పెంచడానికి తన గర్భము ప్రారంభమైన మొదలుకొని దేవుడు నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పిన ఆ మాట మొదలుకొని తన బిడ్డ ద్వారా తన యొక్క కుమారుడు ద్వారా
ఆ దోషము తనలోకి వచ్చేంత వరకు కూడా, అపవిత్రత తనకు వచ్చే వరకు కూడా ఆమె ఎక్కడ కూడా ఏది కూడా ముట్టలేదు, తాకాలేదు. పవిత్రంగానే పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్టుగా అదే సమర్పణలో, అదే వరికంలో, అదే ప్రతిష్టలో అలాగే నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా మరి ఎలా తిందంటే తనకు తెలియకుండా తింది. తనకు తెలియదు అది ముట్టకూడంది, అపవిత్రమైన దాంట్లోంచి వచ్చింది, కలిభారంలోంచి వచ్చింది అని చెప్పి తెలియక తన బిడ్డ ఇచ్చాడన్న అదిలో తిని అపవిత్రం అయిపోయింది. కానీ అప్పటి వరకు కూడా ఆమె వైరాగ్యంలో ప్రతిష్టలో ఉంది. ఒక సమర్పణలోనే తన బిడ్డను పెంచింది. తన తలకు తెలియకుండా చేసి అపవిత్రపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక తల్లిని మీ ముందు తీసుకుని వచ్చి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ తల్లి పేరు దెబోరా. ఈమె చూడండి, న్యాయాధిపతులు పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్తిరోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరాను సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి మే న్యాయాధిపతి అయిన ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతుల్లో ప్రవక్తిలు ఉన్నారు, కానీ ఈమె న్యాయాధిపతి అయిన ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి? న్యాయాధిపతి అయిన ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ఈమె న్యాయాధిపతులు అందరూ కూడా మగవారే, కానీ దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటో తెలుసా? ఈ దెబోరాకి ఈమె ప్రవక్తి, న్యాయాధిపతి. న్యాయాధిపతి ఏంటంటే ఆ కాలంలో రాజులు రాక మునుపు ఈ న్యాయాధిపతులు ఉండేవారు. వీళ్ళు న్యాయాన్ని తీరుస్తూ ఉండేవారు. అంటే ఇద్దరు దెబ్బలాడుకొని వెళ్ళారు, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు ఏం చేసారు? పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కూడా ఉన్నారు కొంతమంది. ఆ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి పంచాయతీ చేస్తారు, కట్ట పంచాయతీ. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే పంచాయతీ, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు పంచాయతీ చేసి చెప్తాడు, మధ్యలో అటు ఇటుగా ఉండి తీర్పు తీర్చి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అన్నట్టుగా ఇప్పుడు పెద్ద మనుషులు అన్నమాట. అంటే ఆ గ్రామంలో పెద్దో లేదా ఆ ఊర్లో పెద్దో ఎవడో ఒకరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన సమస్య వెళ్ళి తీరుస్తారు. ఏది? కోర్టులు కేసులకు వెళ్ళకోకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అటు ఇటు మాట్లాడేసి ఏదో సెటిల్ చేసి సెటిల్మెంట్ బ్యాచ్ అనమాట. దేవుని మహిమ కలుగు. ఇది సెటిల్మెంట్ బ్యాచ్. కానీ అది ఆ కాలంలో న్యాయాధిపతులు, ప్రవక్తి. ఈమె ప్రవక్తి, దేవుని యొక్క ప్రవక్తి. రెండోది న్యాయాధిపతి. దేవునికి మహిమ కలుగుగా. అక్కడ ఏ కలహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈమె దగ్గరికి వస్తే ఈమె తీరుస్తూ ఉండేది. ఆమె ఎక్కడ కూర్చున్నా తెలుసా? ఎక్కడ? దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చొని ఆమె దగ్గరకు వస్తే తీర్పు తీరుస్తూ ఉండేది ఇశ్రాయేల్ ప్రజలకి. అంతేకాదు, ఎవరికి దేనికి మధ్యన కూర్చుంది ఆమె? చూడండి, బేతేలు అంటే దేవుని మందిరం అని మనకు తెలుసు. ఎవరు? బేతేలులో అబ్రహాము బలర్పించాడు, సాకు బలర్పించాడు, యాకోబు బలర్పించడమే కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు యాకోబు. బేతేలుకును రామాకును మధ్యలో ఆమె కూర్చొని అందరికి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా న్యాయం 12 గోత్రుల వారికి న్యాయము తీర్చే న్యాయాధిపతి. దేవునికి మహిమ కలుగును కాదు. గొప్ప న్యాయాధిపతి అండి ఆమె. ఇశ్రాయేలుకు ఓటమే లేకుండా విజయాన్ని ఇచ్చింది, శత్రువు మీద విజయాన్ని ఇచ్చింది. న్యాయాధిపతి అందరికి న్యాయం తీర్చడానికి కూర్చున్నది. తన భర్తకు న్యాయం జరిపించింది, తన బిడ్డలకు న్యాయం జరిపించింది.
ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా న్యాయము జరిపించింది. అన్ని విషయాల్లో కూడా న్యాయము జరిపించింది. భర్తగా, తన భార్యగా, తన భార్య యొక్క ఈ విధానాన్ని నడిపించింది. తల్లిగా తన బిడ్డలకే కాదు, సర్వ సమాజ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తల్లిగా తల్లి పోషించింది. ఆ పాత్ర పోషించింది, తల్లి పాత్ర పోషించింది, భర్త పాత్ర పోషించింది. అంటే మరి కుమార్తెగా అంతగా దేవుడి యందు వాడబడి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తల్లిగా మార్చబడింది అంటే, మంచి భార్యగా మార్చబడింది అంటే, మరి ముందు నుంచి కుమార్తెగా ఆమె ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి మహిమ కలుగునుగా. ఒక ప్రవక్తి అయింది అంటే, దేవునికి ప్రవక్తి అయిందంటే, దేవుని బిడ్డలకు న్యాయాధిపతి ఏంటంటే, తన నడవడిక చిన్న వయసు నుంచి ఎలా ఎదిగి ఉండాలి, ఎలా కట్టబడి ఉండాలి, తన ఆధ్యాత్మిక స్థితి ఎంత పరిశుద్ధం పవిత్రంగా ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. 3 స్థానాలు కూడా సరిపోయగలిగిన పాత్ర ఎవరిది? దెబోరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటు కుమార్తెగా ఆ పాత్రకు సరిపోయింది, ఇటు భార్యగా ఆ పాత్రకు సరిపోయింది, ఇటు తల్లిగా పాత్రకు సరిపోయింది. ఎక్కడ కూడా ఆమెలోంచి లోపం చూపించలేం. ఎందుకంటే మంచి భార్యగా, మంచి తల్లిగా, తల్లి అంటే తన బిడ్డలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో ఉన్న సర్వ సమాజానికి తల్లిగా తీర్పు తీర్చిన న్యాయాధిపతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ మీ ముందు నేను ఉంచబడిన 1 కుమార్తెగా ఎలా ఉండాలి, 2 భార్యగా ఎలా ఉండాలి, 3 తల్లిగా ఎలా ఉండాలి. ఈ 3 పాత్రల్లోనూ నీవు కరెక్ట్గా ఉన్నావా? ఈ 3 పాత్రలు నువ్వు నిర్వర్తిస్తున్నావా? కుమార్తెగా నీ తల్లిదండ్రులు విధేయతగా ఉన్నావా? భార్యగా నీ భర్తకు విధేయతగా ఉన్నావా? తల్లిగా నీ బిడ్డలకు నువ్వు విధేయతగా ఉన్నావా? అన్ని విషయాల్లో నీవు అన్ని పాత్రలు పోషించి ఒక మంచి దెబోరా లాంటి తల్లిగా వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యవ్వన బిడ్డలారా, నా తల్లులారా, ఒకసారి ఆలోచించండి. బిడ్డలారా, ఎక్కడ తప్పిపోవద్దు, ఏ విషయం తప్పిపోవద్దు. సులువుగా చిక్కులు పెట్టే ఉచ్చుల్లో అపవాది లాగుతూ ఉంటాడు. ఎక్కడ తప్పిపోవద్దు. భయభక్తులు కలిగి ఉండిన దేవుని భయభక్తులు కలిగి ఉండండి. మంచి జీవితాలు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు మంచిగా వర్ధిల్లబోతున్నారు. అన్ని విషయాల్లో మీరు ఘనపరచబోతున్నారు. మీ వలన మీ భర్తలకు ఘనత రాబోతుంది. మంచి భర్తలు, మంచి కుటుంబం, మంచి సంసారం నీకు ఇవ్వబోతున్నాడు. కంగారు పడి పాడు చేసుకుంటూ మీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. నా దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడు. హల్లెలూయా. తల్లులారా, భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి. మంచి నడవడికి నడుచుకోండి. మీ భర్తలకు మీ ద్వారా ఘనత రావాలి. తల్లులారా, మీ బిడ్డలకు మీరు మాదిరికరంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. మీ కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, ఎలా నడుచుకోవాలి వాళ్ళు నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. అంతేకాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారికే కాదు, మీ పేరు చెప్తే ప్రాంతాలే మిమ్మల్ని చూసి ఇలాగ ఉండాలి మేము అనాలి. ఆ తల్లిలాగా మేము ఉండాలి, ఆ తల్లిలాగా అలాగ ఉండాలి మేము అని చెప్పుకునే స్థాయికి మీరు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాదు. మీ అందరికీ నా ప్రేమ, అందరికీ ప్రార్థన చేసుకున్నాను. మరి ప్రియులారా, రేపు బుధవారం కాబట్టి విజయరాయలో ఆరాధన ఉంటుంది. యథావిధిగా 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే శుక్రవారం మన ఇదే మందిరంలో శుక్రవారం ఉపవాస విజ్ఞాపన ఆరాధన ఉంది. ఆదివారం కూడా యథావిధిగా ఆరాధన జరుగుతాయి.
తప్పకుండా మీరు లైవ్లో పొందండి. అనేకులు షేర్ చేయండి, అనేకులు తెలియచేయండి. అలాగే మీ అవసరతలు మాకు వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం కూడా మేము హృదయపూర్వకంగా చెప్తాను. అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ప్రభువు మీ అందరి జీవితంలో కార్యం చేస్తారు. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ఎలా